ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు జీవితమే మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్నాయి. అలానే తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్స్ జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ షీట్తో పాటు ఓఎంఆర్ షీట్ని విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓఎంఆర్ షీట్ గురించి ప్రత్యేకమైన అవగాహన కలిగించేందుకు మీకు వీడియో చూస్తూ ఉన్నాను. దయచేసి ఓఎంఆర్ షీట్ మీద ఏమేమి రాయాలి, ఎలా రాయాలి, ఓఎంఆర్ షీట్ని మనం ఎలా భద్రపరచాలి అన్ని విషయాలను కూడా మీకు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేసే విషయం ఏమీ అర్థం కాదు. మనకు ఆన్సర్ షీట్తో పాటు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అసలు ఓఎంఆర్ అంటే ఏంటి? ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్స్ రికగ్నైజర్ అంటారు దీన్ని, లేదా ఆప్టికల్ మార్క్స్ రీడర్ అంటారు. దీని మీద బార్కోడింగ్ విధానం ఉంటుంది. ఈ బార్కోడింగ్ విధానం బార్కోడింగ్లో విద్యార్థి యొక్క అన్ని పూర్తి సమాచారం అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్లో మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో మనకి ఓఎంఆర్ షీట్ పైన ఆల్రెడీ ఇంతకుముందు పాత రోజుల్లో అయితే ఓఎంఆర్ షీట్ మీద అన్ని వివరాలు మనమే రాయాల్సి వచ్చేది, విద్యార్థి నమోదు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఓఎంఆర్ షీట్ మీద అన్ని వివరాలు మనకి ముద్రించి ఇవ్వబడుతున్నాయి. అయితే ఇన్విజిలేటర్ సిగ్నేచరు, విద్యార్థి యొక్క సిగ్నేచర్ హాల్ టికెట్ మీద ఎలా ఉందో అలా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఆన్సర్ షీట్ మీద 3 అంకెలు కలిగిన కోడ్, ఆన్సర్ షీట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని ఓఎంఆర్ షీట్ మీద నిక్షిప్తం చేయవలసి ఉంటుంది. అలానే ఓఎంఆర్ షీట్ని ఓఎంఆర్ షీట్ మీద ఉన్న బార్కోడ్ని స్కాన్ చేయడం కానీ స్క్రాప్ చేయడం కానీ చేయకూడదు. ఓఎంఆర్ షీట్ని నలగకుండా తర్వాత ఫోల్డ్ చేయకుండా ఆన్సర్ షీట్ వాళ్ళు పిన్ చేసి ఇస్తారు. ఎలా ఇచ్చారో అలానే భద్రపరిచి ఎగ్జామ్ అయిపోయే వరకు దాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత విద్యార్థులకు ఉంటుంది. అలానే ఓఎంఆర్ షీట్ పైన మనకి విద్యార్థి యొక్క నేము, హాల్ టికెట్ నంబరు, రోల్ నెంబర్ అంటారు దీన్ని, రోల్ నెంబరు, అలానే విద్యార్థి ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నాడో సెంటర్ కోడ్, అలానే విద్యార్థి యొక్క పేపర్ కోడ్, ఆన్సర్ షీట్ మీద ఉన్న కోడ్. పేపర్ కోడ్ మనకి క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది. ఆన్సర్ షీట్ మీద 3 అంకెలతో ఉన్న నంబర్ ఉంటుంది, దాన్ని ఆన్సర్ కోడ్ అంటాము, ఆన్సర్ షీట్ కోడ్ అంటాము. దాన్ని ఇక్కడ పొందుపరచవలసి ఉంటుంది. ఇక ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫోల్డ్ చేయడం కానీ లేదా రౌండ్ చేయడం కానీ చేయకుండా ఆన్సర్ షీట్ మీద అలా ఉంచి మనం మిగతా ఆన్సర్స్ కొనసాగించవలసి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ మీద ఎలాంటి షేడింగ్స్ కానీ లేదా పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ఎలాంటి గీతలు గీయటం కానీ చేయకూడదు. ఓఎంఆర్ షీట్ మీద ఉన్న బార్కోడ్ని మనం స్క్రాప్ చేసినా లేదా దాన్ని బార్కోడ్ని మనం పాటు చేసినా కూడా దాని మీద ఉన్న విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓఎంఆర్ షీట్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అలానే ఓఎంఆర్ షీట్తో పాటు మనకి 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ఆన్సర్ బుక్లెట్ పైన 3 బాక్సులు వంటి బాక్సులు ఉంటాయి. మొదటి బాక్సులో ఇన్విజిలేటర్ సైన్ ఉంటుంది. రెండవ బాక్సులో ఆన్సర్ పేపర్ కోడ్, క్వశ్చన్ పేపర్ కూడా ఆన్సర్ షీట్ మనకి అడుగుతారు. వాటిని నిక్షిప్తం చేసిన తర్వాత ఆన్సర్ షీట్ యొక్క 2వ పేజీ నుంచి 2వ వైపు నుంచి 24వ పేజీ వరకు పూర్తిగా మనం వినియోగించుకునే అవకాశము కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరూ కూడా ఎలాంటి కంగారు పడకుండా ఆన్సర్ షీట్ని, ఓఎంఆర్ షీట్ని జాగ్రత్తగా వాళ్ళు అవగాహన కల్పించుకొని ఎగ్జామినేషన్స్ రాయవలసి ఉంటుంది. ఆన్సర్ షీట్ మీద మీడియం సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ అంటే
క్వశ్చన్ పేపర్ మీద ఉన్న కోడ్ని సబ్జెక్ట్ కోడ్ కింద మనం రాయాల్సి ఉంటుంది. మీడియం దగ్గర ఏ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంని రాయవలసి ఉంటుంది. అలానే విద్యార్థులు ఆన్సర్ షీట్ని రాసేటప్పుడు చాలా నీట్గా అందమైన చేతి రాతతోటి మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే రకమైన చేతి రాత ఆన్సర్ షీట్ని నీట్గా అందమైన చేతి రాతతోటి ఒక పేజీకి 15-14 లైన్లు మించకుండా రాయవలసి ఉంటుంది. ఆన్సర్ని కంటిన్యూషన్లో భాగంగా మిగతా ఆన్సర్ని ఒకవైపు ఫుల్ అయిపోయి మిగతా రెండో వైపుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు పీటీఓ అని చెప్పి కింద రాసి నెక్స్ట్ పేజీకి వెళితే బాగుంటుంది. అలానే ఆన్సర్ కంటిన్యూ చేసేటప్పుడు పూర్తి ఆన్సర్ రాసిన తర్వాత కొంచెమే గ్యాప్ ఉన్నట్లయితే ఆ గ్యాప్లో ఇరికించి రాయకుండా నెక్స్ట్ పేజీలో ఆన్సర్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అలానే ఆన్సర్కి మధ్యలో స్కేల్తో పెన్సిల్ లైన్ తీసుకొని గ్యాప్ తీసుకుంటూ రాస్తే నీట్గా అందంగా కనపడుతుంది. పేపర్ని మనం ఎంత అందంగా డిజైన్ చేయగలిగితే, ఎంత నీట్గా మెయింటైన్ చేయగలిగితే అన్ని ఎక్కువ మార్కులు మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు గమనించగలరు. అలానే సైన్స్ పేపర్ రాసేటప్పుడు డయాగ్రామ్స్ వచ్చినప్పుడు పోస్ట్ కార్డ్ సైజులో పేపర్ మిడిల్ పోర్షన్లో డయాగ్రామ్ని గీయాలి, రైట్ సైడ్ పార్ట్స్ రాయాలి, చుట్టూ బార్డర్ తీసుకోవాలి, బార్డర్ పైన టైటిల్ రాయాలి. ఇవి కరెక్ట్గా ఫాలో అయితే, అలానే డయాగ్రామ్ కూడా ఎక్కువగా బ్రైట్ కనిపించాలి. ఎందుకు డయాగ్రామ్ ఎక్కువగా బ్రైట్లో ఉండాలంటే, మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మేకప్ చేసుకొని వెళ్తాం. మేకప్ ఎందుకు చేసుకుంటాము? మన ముఖంలో ఉన్న లోపాలు కనిపించకుండా అందంగా కనిపించడానికి మనం మేకప్ చేసుకుంటాం. అలానే మన పేపర్ను కూడా మంచిగా డిజైన్ చేయాలి. అంటే డయాగ్రామ్ని బ్రైట్గా గీసి చుట్టూ బార్డర్ తీసుకొని రైట్ సైడ్ పార్ట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే చూడటానికి అందంగా నీట్గా కనిపిస్తుంది. మార్కులు ఎక్కువగా ఇవ్వాలనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మార్కులు మనం పొందే అవకాశం తీసుకుంటాం. కాబట్టి విద్యార్థులు ఎలాంటి తొందరపాటుకు లోనవ్వకుండా నీట్గా, నిదానంగా, చక్కగా టైంని వినియోగించుకుంటూ ఎగ్జామినేషన్లో మంచి జ్ఞాపక శక్తితోటి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్తో రాసినట్లయితే అనుకున్న మార్కులు పొందే విధంగా మనం పేపర్ని డిజైన్ చేయగలుగుతాం కాబట్టి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలానే సోషల్ మ్యాపింగ్లో కూడా తడబడకుండా ఇక్కడ అడిగిన లొకేషన్స్ని మ్యాప్లో మీరు పెన్సిల్తో గుర్తుపెట్టినట్లయితే అవి మనకి మంచిగా మార్కులు వస్తే కానీ లొకేషన్స్ని మారుస్తూ పేపర్ని ఖరాబ్ చేసే అవకాశం తీసుకోకూడదు. అలానే ఆన్సర్ షీట్లో వీలున్నంత వరకు ఓవర్ రైటింగ్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఓవర్ రైటింగ్ రాసి పేపర్ని మనం కొట్టివాతలతో మంచిగా మనం ప్రజెంటేషన్ చేయలేకపోతే మనం అనుకున్న మార్కులు పొందలేకపోతాం. కాబట్టి ఎక్కడ కొట్టివేతలు లేకుండా, ఓవర్ రైటింగ్ లేకుండా, స్ట్రైక్స్ లేకుండా నీట్గా ఆన్సర్ని మనం ప్రజెంట్ చేయగలగాలి. అలానే ఆన్సర్స్ రాసేటప్పుడు ముఖ్యంగా సైన్స్, సోషల్ సంబంధించి పాయింట్ వైజ్గా ఆన్సర్స్ రాయాలి. 1 మార్కు అయితే 2 పాయింట్లు, 2 మార్కులు అయితే 4 పాయింట్లు, 4 మార్కులు అయితే 8 పాయింట్లు, 8 మార్క్స్ అయితే 16 పాయింట్లు తగ్గకుండా ఆన్సర్ని మనం ప్రజెంట్ చేయగలగాలి. అలానే సైన్స్ ఎగ్జామ్లో డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ ఉన్న ఆన్సర్స్ని మనం కరెక్ట్ చేసుకొని రాస్తే విద్యార్థులకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఆన్సర్ షీట్ని పూర్తిగా నింపిన తర్వాత మనకి ఓఎంఆర్ ఆన్సర్ షీట్తో పాటు సోషల్ ఎగ్జామ్లో మ్యాప్లు, మ్యాథ్స్ ఎగ్జామ్లో గ్రాఫ్స్ ఇవ్వబడతాయి. ఈ గ్రాఫ్ని లేదా మ్యాప్ని ఆన్సర్ షీట్ పూర్తిగా మనం రాసిన తర్వాత ఆన్సర్ షీట్కి బ్యాక్ సైడ్న మనకి మనం ఆల్రెడీ ఆన్సర్ షీట్కి పంచింగ్ చేసి ఉంటుంది. ఆ పంచింగ్లో బ్యాక్ సైడ్న ఈ మ్యాప్ని కానీ లేదా గ్రాఫ్ని కానీ ఉంచి టై చేయాలి. పేపర్ టై చేసేటప్పుడు కూడా పూర్తిగా వేయకుండా లూజ్ ముడి మనం వేసినట్లయితే పేపర్ వాల్యూ చేసేటప్పుడు వాల్యూ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కాబట్టి టైట్గా మనం పేపర్ని బంధించేయకుండా లూజ్ ముడితోటి నీట్గా మనం టై చేయాలి. అలానే పేపర్ ఊడిపోయే విధంగా జారిముడి వేయకూడదు. ముడి వేసేటప్పుడు లేదా మనం టై చేసేటప్పుడు జాగ్రత్తగా పేపర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వేయాలి. పేపర్స్ మీద ఆన్సర్స్ నమోదు చేసేటప్పుడు పేపర్ మీద 1, 2, 3 ఇట్లా నంబర్స్ వేసుకొని రాస్తే మంచిది. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. అలానే ప్రతి
ఏ రోమంలో ఏ క్వెషన్ రాస్తున్నామో ఆ రోమన్‌ని, ఆ క్వెషన్ నంబర్‌ని మనం మార్జిన్‌కి వెలుపల వేసి ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఆన్సర్ స్టార్ట్ చేసేటప్పుడు పూర్తిగా సైడ్ హెడ్డింగ్ ఉన్నా లేకపోయినా ఆన్సర్‌కి సంబంధించి సైడ్ హెడ్డింగ్ మనం క్రియేట్ చేసి అండర్‌లైన్ చేసి రాస్తే మంచిది. అలానే శాస్త్రీయ పదాలు సైంటిఫిక్ నేమ్స్ వచ్చినప్పుడు వాటిని కూడా పెన్సిల్‌తో అండర్‌లైన్ చేస్తే ఇంకా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు పూర్తి అవగాహనతోటి అలానే ఎగ్జామినేషన్‌లో ముందు మనం ఎగ్జామ్ రాయబోయే ముందు ఇచ్చిన క్వెషన్ పేపర్‌ని క్షుణ్ణంగా చదువుకోవాలి 15 నిమిషాలు. అలా చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి క్వెషన్ పేపర్‌లోని 20-30% ఆన్సర్స్ మనకి దొరికే అవకాశం ఉంటది. పూర్తిగా మనం క్వెషన్ పేపర్‌ని అర్థం చేసుకొని ఆన్సర్స్ రాస్తే మంచిది. అలా రాయడం వల్ల మనకి పూర్తి అవగాహన కలుగుతుంది. మంచి మార్కులు పొందే అవకాశం ఉంటది. క్వెషన్‌ని అర్థం చేసుకొని రాయడం వల్ల ఏ క్వెషన్‌కి ఎలాంటి ఆన్సర్ రాయాలో మనకి స్ఫురిస్తది. స్ఫురణతోటి మనం ఆన్సర్‌ని ప్రెజెంట్ చేయగలిగితే నీట్‌గా ప్రెజెంట్ చేయగలుగుతాం. మంచి మార్కులు పొందే అవకాశం ఉంటది. కాబట్టి క్వెషన్ పేపర్‌ని అర్థం చేసుకొని ఏ క్వెషన్‌కి ఎలాంటి ఆన్సర్స్ రాయాలి, లాజికల్ క్వెషన్స్ వచ్చినప్పుడు థింకింగ్ అండ్ లాజికల్ తోటి ఆలోచించి ఈజీగా ఆన్సర్స్ రాసే అవకాశం మనం తీసుకోవచ్చు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చక్కగా ఇవన్నిటిని కూడా గమనించుకొని మంచి మార్కులు మా వీడియోని ఉపయోగించుకొని మంచి మార్కులు పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియోని మీరు నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి మా ఛానల్ ఎదుగుదలలో తోడ్పడతారని ఆశిస్తూ, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్.